జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు బయటకి ఎందుకు వచ్చావు అక్క? వదినా వదినా బాబు నీలమ్రే తీసుకో. బాబు కూర్చో. వదినా జాగ్రత్త. నీలమ్రే అంటాడు కదా, ఏం కాదు. చిట్టమ్మా వీడెక్కడున్నాడు చిట్టమ్మా? వీడెవరు తీసుకెళ్ళారు చిట్టమ్మా? చెప్పు చిట్టమ్మా. అది చిన్న పొరపాటు జరిగిందంట వదినా. ఏంటి చిట్టమ్మా? అది బిడ్డకి స్నానం చేయించడానికి తీసుకెళ్లారంట. కాకపోతే మనకి చెప్పటం మర్చిపోయారంట. అసలు ఎవరు తీసుకెళ్లారు? తీసుకెళ్లే ముందు ఇన్ఫార్మ్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా వాళ్ళకి? చూడు, వాళ్ళు చేసిన పనికి ఇక్కడ ఎంతమంది టెన్షన్ పడుతున్నారు. సార్ పర్లేదులేండి, ఏదేమైతేనే మొత్తానికి మల్లుడు దొరికాడు. అయ్యో అవునవును అవును, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అన్న నిజం తెలుస్తుందో లేదోనని టెన్షన్ పడిపోయాను. కానీ ఇంకెప్పటికీ ఆ నిజం తెలియదు అని చాలా హ్యాపీగా ఉంది. అంతమ్మత, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు కాస్తైనా అర్థమవుతుందా? అంటే అది భాస్కర్, అది నీకు అర్థం కాకపోవచ్చు, చిట్టమ్మకి కరెక్ట్గానే అర్థమై ఉంటుంది. కదా చిట్టి? నిజం నిప్పు లాంటిది కాంతమత్త. దాన్ని అరచేతుల్లో బంధించాలనుకోవటం మన మూర్ఖత్వం. సూర్యుడు తాత్కాలికంగా మబ్బుల సాటికెళ్ళొచ్చేమో, కానీ ఏదో ఒకరోజు ఆ మబ్బుల్ని చీల్చుకొని వస్తాడు. బగబగ మండే మంటలతో కాల్చి పారేస్తాడు. నీకేం అర్థం కాకపోయినా పర్లేదమ్మా, కాంతమత్తకి బాగా అర్థమై ఉంటది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.